తాజా 30 రిలయన్స్ జియో గత 6 నెలలుగా యావత్ దేశంలో పండుగ వాతావరణాన్ని కల్పించింది. మొబైల్ ఇంటర్నెట్ కోసం జనం పరితపించిపోతున్న వేళ రిలయన్స్ జియో ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వడంతో కస్టమర్లు పరమానంద భరితులయ్యారు. ఇప్పుడు ఈ జియో ఫ్రీ ఇంటర్నెట్ ముగింపు దశకు వచ్చింది. అంటే ఇక్కడ నుంచి మొబైల్ వినియోగదారులు రిలయన్స్ జియోకు డబ్బులు చెల్లిస్తారు. దీని అర్థం రిలయన్స్కు ఆదాయం మొదలవుతుంది. జియో మీద రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటిదాకా 2 లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడి పెట్టింది. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టినప్పటికీ ఇప్పటి వరకు జియో నుంచి రిలయన్స్కి ఎలాంటి ఆదాయం లేదు. ఈ నేపథ్యంలో గడిచిన 6-7 సంవత్సరాలుగా రిలయన్స్ మీద ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు జియో నుంచి రిలయన్స్కు ఆదాయం రావడం మొదలవుతుంది అని తెలియగానే రిలయన్స్ షేర్ ధర పరుగులు పెడుతోంది. 6 వారాల కిందట 1000 రూపాయలకు సమీపంలో ఉన్న షేర్ ధర ఇప్పుడు 1370 రూపాయలకు సమీపంలో ఉంది. దీనివల్ల గడిచిన 42 రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 1,00,000 కోట్ల రూపాయలు పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ మొత్తం విలువ 4,44,000 కోట్ల రూపాయలుగా ఉంది. రిలయన్స్ కంపెనీలో మెజారిటీ వాటా ముఖేష్ అంబానీ చేతిలో ఉంది. మన దేశంలో ఆయనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.